ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తున్నాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు వాకిటి. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉట్కూరు మండలం సస్యశ్యామలమవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 30,000 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు 20 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చామని చెప్పారు. అడగను కానీ ఉట్కూరుకేజీ మక్తల్ కానీ ఉట్కూరుకేజీ నాన్పేట పోయే రోడ్డు ఈ రోజు 210 కోట్లతో 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చి సీఎం గారిని ఇనాగరేషన్ చేయించిన. ఇంతకుముందు అక్క చెప్తా ఉండే మనమక్క, ఈ ప్రాంతంలో రైతులు వాళ్ళ భూములు కోల్పోతున్నారు. కొంతమంది రైతులు అయితే సర్వస్వం కోల్పోతున్నారు. 10,50,000 రూపాయలు చాలా తక్కువ డబ్బులు. అవి ఇక్కడ దొరకదు భూములు. కాబట్టి మీరు సహకారం చెయ్యాలని. ఇది కాని పని. కానీ మనకున్న చనువుతో, ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువుతో, ఆర్థిక మంత్రి బట్టి గారితో ఉన్న చనువుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని వేడుకొని ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చిన అన్ని పార్టీల నాయకుల్ని నేను చెప్పిన ఒక్కటే, అన్నా మీరు నాకు మాట భారం పెట్టిపోతా ఉన్నారు. సాధ్యమైనంత వరకు తల తాకట్టు పెట్టిన 20 లక్షల రూపాయల డబ్బులు ఇప్పిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారితో మొన్న టెంకాయ కొట్టి 20 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయించిన. నేనేదో గొప్ప చేస్తానికి కాదు, మీ అందరి ఆశీర్వాదం వల్ల, ఎమ్మెల్యే అయినా భగవంతుని ఆశీర్వాదం వల్ల ఒక మంత్రి పదవి వచ్చింది మనకు. ఈరోజు ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి. ఉట్కూరులో బయలు పంటలే కాదు, వరి మళ్ళు పడాలి, నాట్లు పడాలి. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం 4,500 కోట్లతో ఈ ప్రాంతం అంతా ఉట్కూరులో ఉన్నటువంటి 23,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం తీసుకున్నాం. చాలా పెద్ద మాట ఇది. కొంతమందికి ఇది అర్థం కాకపోవచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత 3 ఏళ్ల తర్వాత, 2-3 ఏళ్ళలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. 2-3 ఏళ్ళ ప్రాజెక్ట్ అయిన తర్వాత నీటి విలువ తెలుస్తుంది. ఇక్కడ నుంచి వేరే ఊర్లకు కూలిపోయేది కాదు. వేరే ఊర్లకించి, వేరే రాష్ట్రాలకించి ఉట్కూరుకి కూలికి వచ్చే పరిస్థితి 2 ఏళ్లలో రాబోతా ఉందన్న మాట గుర్తు చేస్తా ఉంది.